హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాండి. పచ్చి కొబ్బరితోటి ఒక్క కొబ్బరికాయ అండి, అంటే 2 కొబ్బరి చిప్పలు, ఒక 25 పచ్చిమిర్చి అండి. 25. నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి 25 తీసుకున్నా. మీరు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలి. ఇవి ఒక 5 టమాటాలండి, మీడియం సైజు 5 టమాటాలు. ఇవన్నీ కొబ్బరి కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి కడిగి, లేకుంటే మీద చిత్తుతాయండి, చిన్నగా కట్ చేయలే. ఈ టమాటా కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి కొత్తిమీర ఆకండి, కాడలతో సహా వేసుకోవాలండి. ఎంత వేసుకున్నా సరే, నేను కొంచెం వేస్తున్నాను. ఇది జీలకర్ర అండి, ఇవి ధనియాలు. ఇది జీలకర్ర 1/2 స్పూను, ధనియాలు 1 స్పూన్, టీ స్పూన్ తోటి. మెంతులు అయితే చిటికెడు, చింతపండు అయితే కొంచెమేనండి, చిన్న నిమ్మకాయ అంత కొంచెమే. ఇవన్నీ చింతపండు కడిగి నానబెట్టుకున్న ఫస్టే. ఇప్పుడు నేను ఇవన్నీ వేయించుకుంటా. వేయించేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. నా వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మనకు అర్థమవుతుందండి. తప్పకుండా చూడండి. ఇప్పుడు చేసే విధానం తర్వాత నేను చూపిస్తాను. హలో అండి, కొబ్బరి టమాటా చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినా. కడాయి వేడైందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాండి. ఇవి వేయించాలి మనం. పప్పు, శనగపప్పు 1 టీ స్పూన్ అండి, 2 కలిపి. చిటికెడు మెంతులు, ధనియాలు చెప్పి, ఇది జీలకర్ర 1/2 స్పూన్, టీ స్పూన్ తోటి. ఓకే, ఇందులోనే మనం పచ్చిమిర్చి ఒక 25 పెద్ద పచ్చిమిర్చి అండి, చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చి వేయాలి. అదే కొబ్బరి ముక్కలండి, 1 కొబ్బరి, ఒక 10 వెల్లుల్లి, కొత్తిమీర ఆకు లైట్ గా వేయించి చేసుకోవాలి మనం. కొబ్బరి వేసినాక ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడే వేసిన కదండి, ఆఫ్ చేసేస్తున్నా. ఇవన్నీ మనం లైట్ గా వేయించినాం కదా, పక్కన పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇదే కడాయిలో వేసిన కాబట్టి ఇవన్నీ పప్పులు ఇట్టున్నాయండి కడాయిలో, ఏం అనుకోవద్దు. ఆయిల్ వేడైంది, టమాటాలు ఉడికిద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాం. ఈ సాల్ట్ని చట్నీలా చూసుకోవాలి. ఆ చట్నీలో వేసేటప్పుడు చూసుకొని వేయాలి. నేనైతే ఇప్పుడు 1/2 స్పూన్ వేస్తున్నా, టీ స్పూన్ తో. టమాటా మగ్గడం కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. నానబెట్టి పెట్టుకున్న చింతపండు, మనము చట్నీ పట్టేటప్పుడు ఈ చింతపండు నానబెట్టిన వాటర్ వాడుకోవచ్చు. హలో అండి, టమాటాలు ఇలా వేగినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చూసారు కదా, ఆ పచ్చిమిర్చి టమాటా చల్లారినాక మిక్సీ పట్టుకుంటండి. మిక్సీ పట్టి పోపు చేసేటప్పుడు చూపిస్తాను. హలో అండి, ఇది పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, టమాటా, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేయించినండి. కొత్తిమీర వేయించి పేస్ట్ పట్టినండి. వేయించినప్పుడు కూడా ప్రతిదీ చూపించిన కదండి, అదే ఇప్పుడు పేస్ట్ పట్టిన. ఇప్పుడు ఈ పేస్ట్ నేను పోపు తాలింపు చేస్తున్నాండి. అన్ని మిక్సీలో పట్టుకున్నా. మీకు ఎంత వరకు దంగాలనుకుంటే మీ ఇష్టం వచ్చినంత పట్టుకోవచ్చు. నాకైతే కొంచెం మెత్తగా ఉండాలని మెత్తగా పట్టిన, అంటే మరీ మెత్తగా కాదు, మీడియం. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఈ టేబుల్ స్పూన్ తోటి 2 స్పూన్ల ఆయిల్ వేసిన. నేను అప్పుడు కూడా ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువనే వేసినండి, అంటే మొత్తం మీద 3.5 స్పూన్లు ఆయిల్ పట్టింది నాకు. నేను ఎక్కువ చేస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ పట్టిందండి. మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు అండి 1 టీ స్పూను వేస్తున్నా. జీలకర్ర, ఇది చట్నీ అండి, కొబ్బరి టమాటా చట్నీ. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ మొత్తం 2 కలిపి. ఒక 4 ఎండిన మిర్చి అండి, అప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కడిగి కొత్తిమీర వేసి పెరుగు. ఇప్పుడు పసుపు అండి 1/2 స్పూన్, ఇంకా కొంచెం వేస్తాను. ఇంగువ, ఇంతే. తాలింపు చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. వేగిపోయింది. ఇది ఎక్కువ వేగద్దండి, చల్లార్చుకోవాలి. చల్లారినాక చట్నీలో కలపాలి. కలిపేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంతేనండి ఈ పోపు మాత్రం.
ఇది కాస్త చల్లారాల. హలో అండి, వెల్లుల్లి ఒక 5 వెల్లుల్లి కొంచెం లైట్‌గా దంచినండి. ఇలా దంచి వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి వేస్తే చట్నీకి చాలా బావుంటది. మంచి ఫ్లేవర్ వస్తది. మళ్ళా హెల్త్‌కి గూడా మంచిదండి. మనం వెల్లుల్లి, నువ్వులు, ధనియాలు అన్నీ కొంచెం మనం రోజు తినే వంటలల్లా వాడుకుంటే చాలా మంచిదండి మనకు హెల్త్ పరంగా. నువ్వులు గూడా, పల్లీలు గూడా. ఇప్పుడు పోపు చల్లారింది. కొబ్బెర, టమాటా వేయించి పేస్ట్ చేసుకున్నా గదండీ! అది ఇందులో కలిపేస్తున్నా. నేను ఎక్కువ తీసుకున్నా కాబట్టి నాకు ఆయిల్ ఎక్కువ పట్టిందండి. మీరు ఎంత తీసుకుంటారో మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు దేంట్లకైనా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతది గదండీ! 2 స్పూన్లు అనిపించింది గానీ చూడండి మీరు. ఇదిగోండి పచ్చి కొబ్బెర టమాటా చట్నీ రెడీ అయిందండి. చాలా చాలా బాగుంటది. అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీకి, దోసకు, పుల్కకు, బోండాకు, వడకు ప్రతి దానికి బాగుంటదండి. రైస్‌లో గూడా ఎటువంటి రైస్‌కైనా చాలా బాగుంటది. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి. మరొక వంటతోటి మీ ముందుకొస్తానండి.